హైవేల మీద వాహనాలు హై స్పీడ్ దూసుకుపోవద్దని రోడ్ల పంటి చెట్ల సాటుంగునో పుట్టల సాటుంగునో జాక్కొని సీక్రెట్ గా కార్ల ఫోటోలు టక్క టక్క కొట్టి చలాన్లు పంపిస్తుంటారు కదా పోలీసోళ్ళు. ఆ పనితనంలా మంచిర్యాల ట్రాఫిక్ పోలీసోళ్ళు మంచి పవర్ఫుల్ పనితనాన్ని చూపెడుతున్నట్టుర్రు. ఇగో ఈసారి కూడా అదే పని మీద ఉండు. మంచిర్యాల జైపూర్ కాడ 63 నెంబర్ హైవే మీద అడ్డేసి లిమిట్ దాటిన ప్రతి ఒక్క బండికి చలాన్ కొడుతుండట. ఇట్లా చాలా దుల్సందే నడుతున్నట్టుంది వ్యవహారం. ఎవ్వరు కానొత్తలేరు, ఫోన్లకేమో చలాన్ల మీద మెసేజ్లు రాబట్టి ఇదెట్టా అని నిన్న అందరు కూడా ఏకులాడి సీక్రెట్ గా జాక్కొని ఫోటోలు కొడుతున్న ఈ ట్రాఫిక్ పోలీస్ అని కనిపెట్టిరు. అయితే స్పీడ్ లిమిట్ దాటితే ఇట్లా దొంగసాటుగా కొడతారా మీరు అని డ్రైవర్లు. అవు అట్లనే కొడతాం, మా ఎస్పీ సారే చెప్పిండు అనేమో పోలీస్ ఆయన. మేము కానొస్తే స్పీడ్ తక్కువ చేస్తారు కదా మరి మీరు, అందుకే కనబడకుండా కొడుతున్నాం అని అంటుండు. వారే నిజంగా దొంగ పోలీస్ ఆట లెక్కనే ఉందిలే. ఈ తొవ్వపంటి స్పీడ్ లిమిట్ సైన్ బోర్డులు ఏడబెట్టలే, అది మీ తప్పే. మరి మేమెందుకు చలాన్లు కట్టాలి? అయ్యగారి సంపాదన అమ్మగారి బొట్టు కాటికల ఖర్చులకు సరిపోయినట్టు మాకు వచ్చేదే 1000-1500 అంటే అందుకెళ్ళి వేలకు చలాన్లు కట్టి గడ్డి తినాల మేము అని అందరొక్క తీరుగా ఘనమవుతున్నారు. ఇట్లా ఇది కూడా వాజిబే. స్పీడ్ లిమిట్ బోర్డులు, వార్నింగ్ బోర్డులు, సైన్ బోర్డులు కింద ఏర్పాటు చేసి అట్లా కూడా స్పీడ్ దాటితే అప్పుడు కొట్టాలి. కానీ అసలు ఏం లేకున్నా చలాన్లను కొడితే వాళ్ళ కడుపు కొట్టినట్టే కదా. నున్నగా స్పీడ్ బ్రేకర్లు లేని రోడ్లుండి స్పీడ్ లిమిట్ లాక్ చేయకుండా ఇడిచిపెట్టి స్పీడ్ పోవద్దంటే ఎట్లా అని డ్రైవర్లు అంటున్నారు. మరి దీనికి ఏం పరిష్కారం చూపెడతారో మంచిర్యాల జిల్లా పోలీసు వాళ్ళు. కానీ ఇప్పటిదాకా వేసిన శాలను మేమైతే కట్టాము, అవి ఎత్తేయవలసిందే అని వీళ్ళ డిమాండ్ అట.